ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా మరో లాక్డౌన్ ఏమైనా కొనసాగుతుందా అనేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కూడా ప్రతి పల్నాడు నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో షాపుల్ని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్లపైకి కూడా ఎవరిని కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కారంపూడిలోని సిచ్యువేషన్ని మనం పరిశీలిస్తే ఉదయం నుంచి కూడా షాపుల్ని తెరిచినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు 144 సెక్షన్తో పాటు మరోవైపు వర్షం దెబ్బకు కూడా ప్రజలు కూడా సాయంత్రం ఇప్పుడు కొంతమంది ఏదో బయటకు వచ్చినటువంటి పరిస్థితి, కానీ ప్రధానంగా కూడా ఎవరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేవు. పోలీసులు కూడా వచ్చిన వాళ్ళని వెంటనే కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రస్తుతం ఇక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమందితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్నింటికి తెరుస్తున్నారు, ఎన్నింటికి మూసేస్తున్నారు? ఉదయం 6 గంటలు 9 గంటలకు తెరుస్తున్నారండి, ఆపేస్తున్నారండి. కొంచెం జనానికి ఇబ్బందిగా ఉంటుందండి. ఇక్కడ ఏం గొడవలు ఏం పెద్దగా లేదు, సర్దుముదిగినాయి గొడవలు కూడా సర్దుముదిగినాయి. కాబట్టి ఏంటంటే కొంచెం షాపులు కొంచెం తెరుచుకొని అనుకోండి, షాపులు తీనిస్తే కొంచెం ఇబ్బంది ఉండదని. ఎన్ని రోజుల నుంచి షాపులు మూయిస్తున్నారు ఇక్కడ? 4 రోజుల నుంచి అండి. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా కొంచెం అల్లరి సృష్టించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కూడా బాగానే చేస్తున్నారు, డ్యూటీలు కూడా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి జనాలు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వాటర్ తాగడానికి వాటర్ లేక, కొద్దిగా బండ్లు బస్సులు వెహికల్ లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొద్దిగా ఫ్రీగా వదిలేస్తే కొంచెం బాగుంటుందని ఒక ఆలోచన అండి. టిఫిన్ సెంటర్లు లేవు, కనీసం టీ తాగుదామంటే కూడా లేదు. ఎట్లా ఉంది పరిస్థితి? అసలు టిఫిన్ సెంటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. టీకి తాగుదామని వేరే చోటుకి వెళ్దామంటే గుంపులు కొంటున్నారని పోలీసులు కూడా కొంచెం ఇటు చెల్లాచెదురు చేస్తున్నారు. జనం బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఉదయం 9 గంటల లోపు అన్నీ దొరుకుతున్నాయా, లేకపోతే అప్పుడు కూడా కష్టమేనండి? కష్టమే, ఎందుకంటే అడావుడి చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇది కరోనా టైం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు అడావుడిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 5 వస్తువులు తెచ్చుకోవాలనుకోండి, 5 కోట్లు తిరగాల టైం సరిపోతుంది. అందుకని చెప్పి కొద్దిగా ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అండి. కొన్ని రోజులు కూడా కొనసాగితే ఇబ్బంది ఉంటుందని అనుకోవచ్చు. బాగా ఇబ్బంది పడతారండి. ఆ రోజు తర్వాత నుంచి పోలీసులు ఇట్లా 144 చెప్పిన తర్వాత ఎక్కడన్నా గొడవలు జరగటం కానీ అలాంటి సంఘటనలు ఉన్నాయి? ఎక్కడ ఏం లేవండి, ఏం లేవు. ప్రశాంతంగా ఉంది, ఎవరు పనులు వాళ్ళు. ఎక్కడైనా జరిగింది గొడవ కూడా? ఇక్కడ చెక్ పోస్ట్ సెంటర్ జరిగిందండి. ఇక్కడేం లేదండి. పోలీసులు కూడా డ్యూటీలు బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉంది. ప్రతి ఏరియాలో పోలీసులు తిరుగుతున్నారు అంటున్నారు, తిరుగుతున్నారా? పోలీసులు బాగా డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారండి, అదేం లేదు. ఎప్పుడు బండ్లు వేసుకుని తిరుగుతూనే ఉన్నారు, ఊరు చివర ఉన్నారు, ఎటు పట్టినా ఉన్నారు, డ్యూటీ మాత్రం బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. సమయం కొంచెం పెంచితే బాగుంటుందా, లేకపోతే పూర్తిగా షాపుల వరకు వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పూర్తిగా వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అనుకుంటారండి. ఇప్పుడు కొంతమంది జరగని వాళ్ళు ఉంటారు కదండి, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. ఇవి అన్నీ గడవాలనే వాళ్ళు కూడా రోజు గడవాలంటే కష్టం కదా. కొంతమందికి ఏంది ఉండేవాళ్ళు అంటే ఇబ్బంది లేదండి, అసలు లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది కదండి. అలాగా రోజు పూర్తిగా వెసులుబాటు ఇస్తే, లేదంటే ఈవినింగ్ అంటే కూడా పనులకు వెళ్ళేవాళ్ళు, అంటే ఇటు మాచల్లో నర్సరాబాటు వెళ్ళి పని చేసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? మాచల్ అంటే కొంచెం లోకల్ అండి. ఇప్పుడు బేల్దార్ మేస్తులు అంటే గుళ్ళపల్లి నుంచి రావాలండి, వాళ్ళకి రావటం పోటాలంటే వెహికల్ కొద్దిగా ఇబ్బంది. ఎలా అయినా కొంచెం వెసులుబాటు అండి. మరి ఉదయం 6 నుంచి 9 అంటే కష్టంగా ఉంటుందండి. ఇంకొంచెం లేదంటే ఈవినింగ్ 6 దాకైనా 5 వరకైనా కొంచెం పొడిగిచ్చినా కొంచెం బాగుంటుందని ఒక ఆలోచన అండి. ఇప్పుడు మాత్రం గొడవలు ఏమి లేవండి, యథావిధిగానే ఉంది ఇప్పటి వరకు, ఇబ్బంది ఏం లేదండి. కాబట్టి జనాలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. అది అంటే మెడికల్ షాపులు అయితే తెరుస్తున్నారు. ఆ మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది అండి. ఒక మెడికల్ షాప్ ఉంటే ఉపయోగం ఏముందండి, ఇంకా చాలా కావాలి కదా. అలా షాపులు అవి ఉదయం 6 నుంచి 9 వరకు మిల్క్ షాపులు, తర్వాత కష్టంగా ఉంటుంది. ఇంకేముండవండి. ప్రయాణికులు ఊరు వెళ్దామంటే ఇబ్బంది, అసలు ఏం లేని పరిస్థితి. వాస్తవంగా అయితే మొన్న మా షాప్ దగ్గరే ఒక 10 మంది పిల్లగాళ్ళతో కూర్చున్నారండి. వాళ్ళకి వాటర్ లేక నేను ఓనుగా క్యాన్ తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ పోసా. వాస్తవంగా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడితే మా షాపులో క్యాన్ తీసుకొచ్చి వాళ్ళు వాటర్ ప్లాంట్కి వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చి నేను పిల్లలకి ఇచ్చేసా వాటర్. వాస్తవానికి అదే నేను ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి. అదే అండి విషయం. మంచినీళ్ళు కూడా దొరకలేనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు మంచినీళ్ళు అంటే ఇంతకుముందు చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం పెట్టట్లేదు. హోటల్ కొనుక్కుందామన్నా బాటిల్ కొనుక్కుందామన్నా కొట్లు లేవు కదా. 9 దాకా ఇచ్చారు, కానీ ఉదయం టైంలో వర్షం కూడా పడుతుంది కదా, అప్పుడు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది కదా. ఎట్లా? వర్షం పడితే బయటికి ఎవరు రారు కదండి, అన్ని ఇంట్లో వస్తువులు కూడా కావాలి కదా, కష్టంగా ఉంటుంది. అది ఇప్పుడే యథావిధిగా కొనసాగించి ఫ్రీగా వదిలేస్తే ఇబ్బంది ఏమి ఉండదండి పోలీసులు. కాబట్టే జనాలు ఎక్కువసేపు ఉండకుండా, ఎక్కువ మంది ఉండకుండా
ఒక నలుగురు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు పోలీసులు కొద్దిగా తిరుగుతుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. అది నాకు తెలిసిన కాదండి. ఇక్కడ పరిస్థితుల గురించి అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంత షాపులకు సంబంధించి కానీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయంటున్నారు. అంటే ప్రధానంగా కూడా టీ తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూస్తున్నాం. సార్, పొద్దున పూట షాప్ ఎన్నింటి వరకు క్లోజ్ చేస్తున్నారు? పొద్దున పూట 8-9 వరకు షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు సార్. 1 గంట 2 గంటలు ఏదైనా షాపులు పెంచితే తర్వాత ఇంకా ఏం దొరకట్లేదు, కారం ముట్లు ఏం దొరకట్లేదు. ఫుడ్ కానీ టీ కానీ టిఫిన్ కానీ కావి ఏం దొరకట్లా. దానివల్ల ఏంటంటే ఈ వచ్చే పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఏదైనా టైమింగ్ సడలిస్తే బాగుంటుందని. వర్షం కూడా పడుతుంది కదా ఈ రోజు వర్షం ఉంది. రోజు వర్షం లేదు. ఈ రోజే సాయంత్రం పడింది వర్షం. సాయంత్రం పడింది, ఉదయం టైంలో ఏం లేదు వర్షం. అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఈ షాపింగ్లు అయ్యి కొంచెం పెందలాడేదన్నా టైమింగ్స్ అయ్యి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. సడలిస్తే బాగుంటుందా, లేకపోతే ఓన్లీ షాపుల వరకు తెరిచి మిగిలిన 144 సెక్షన్ అమలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? 144 సెక్షన్ అనేది ఉంటేనే మంచిది. అంటే ఏ టైం ఎట్లా ఉంటుంది ఏందనేది తెలియదు కదా. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అలాంటివి కాబట్టి షాపులకి ఏదైనా టైం పెట్టి ఆ షాపుల టైమింగ్స్ ప్రకారం పెట్టేసుకొని 144 సెక్షన్ కొంచెం సడలిస్తే సరిపోయింది, అసలు పూర్తిగా ఎత్తేయకుండా. ఉదయం సమయంలో టీలు టిఫిన్లు ఇవన్నీ దొరుకుతున్నాయండి? ఈ రోజు టిఫిన్ దొరుకుతుంది. నిన్న మొన్న కొంచెం టీలు అయ్యి టైం పెట్టి తీసుకోమని చెప్పారు. ఈ రోజు కొంచెం టిఫిన్, ఈ రోజు కొంచెం లైట్గా. ఏం చెప్తున్నారు? 9 పనులన్నీ చేసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారా? 9 వరకు ఏమైనా ఉంటే పనులు ఉంటే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకొని వచ్చే పోయే వెహికల్ ప్రతి వెహికల్ తరువుగా చెక్ చేసుకోవడం, పేపర్స్ ఉంటే ఏరియాలు తిరుగుతున్నారా పోలీసులు? డైలీ తిరుగుతున్నారు, రెగ్యులర్గా తిరుగుతున్నారు పోలీసులు. ప్రతి ఊరు ప్రతి విలేజ్. మాది ఊరు కాదు, కారంపూడి కాదు, మాది పక్కనే. మా ఊరు కొదంగోళ్ళ కానీ అటు దాదాపుగా మండలం ఇబ్బంది. ఇక్కడికి వచ్చి కనీసం మంచినీళ్ళు కూడా దొరకట్లేదని వేరే వాళ్ళు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? వాస్తవం. మంచినీళ్ళు దొరకపోవడం, టీలు అవి దొరకపోవడం అనేది వాస్తవం. అంటే ఆ పొద్దున్న 9 లోపు వస్తే ఏదన్నా దొరుకుతుంది కానీ 9 తర్వాత అనేది అసలు ఏం లేదు. ఇంకా అసలు ఏం మంచినీళ్ళు కూడా మాట్లాడే పనే లేదు. మరో కరోనా పరిస్థితిని చూస్తున్నాం అనుకోవచ్చా? తప్పకుండా. ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది అంటారు కరోనా ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు తీసేస్తారని. ఇది దీన్ని 144 సెక్షన్ అని అన్నట్ల. పొద్దు మా ఫ్రెండ్ ఒక ఆయన కరోనా లాక్డౌన్ ఎప్పుడు తీసేస్తారని అడుగుతుండు. ఇంకోటి పని చేసుకోవడానికి ఇప్పుడు మీరేం చేస్తారు పని? వ్యవసాయం అండి. మరి ఎట్లా ఆ పని అంతా ఆగిపోతుందా? ఇప్పుడు వ్యవసాయం ఏముంటుంది సార్, సమ్మర్ కదా, ఇంక వర్షం పడుతుంది కాబట్టి వర్షం పడిన తర్వాత పనులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం పనులు ఉండవు. కానీ పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటున్నారా అని చెప్తున్నారు. ఏం లేదు, ఇక్కడ అలాంటి వచ్చి పనులు చేసుకున్న పొరుగురులు ఇట్నే మన ఓట్లకు వచ్చిన జనం పోవడానికి రావడానికి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళుగా కొంతమంది ఊర్లలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ పోవడానికి రావడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కొంచెం ఈ చెక్ పోస్టులు కూడా బండ్లు ఈ పేపర్లు అడుగుతున్నారు. పల్లెటూరులో దాదాపుగా పేపర్లన్నీ ఇంటి దగ్గర పెడతారు. అదొకటి కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. పాలు అవన్నీ దొరుకుతున్నాయా? మార్నింగే, ఏదైనా మార్నింగే. కూరగాయలు కానీ పాలు కానీ ఏవైనా మార్నింగ్ 9-10 తర్వాత. ఇవాళే 10 వరకు ఉంది, రోజు 8-9. మార్నింగ్ తర్వాత ఏం దొరకట్లేదు, అసలు ఏం దొరికే పనే లేదు. ఏమి అంతా క్లోజ్, పూర్తి లాక్డౌన్ లాగే ఉంది ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం లాక్డౌన్ని తలపించే విధంగా పల్నాడు జిల్లాలో ఉందనే విధంగా చెప్తున్నారు. కొంతమంది పని చేసుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. బాబాయ్, ఎన్నింటి క్లోజ్ చేస్తున్నారు షాపులు? 9. ఎలా ఉంది మరి ఇట్లా క్లోజ్ చేయడం వల్ల? ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఉంది జనాలకి. ఊరి నుంచి వచ్చిన ప్యాసింజర్కి ముందు మంచులు దొరకట్లా, కేవలం చాలా ఇబ్బంది ఉంది జనానికి. వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు బస్ నుంచి వచ్చారు లేడీస్ పిల్లకళ్ళు, వాళ్ళకి నీళ్లు దొరకట్లా. ముందు మెయిన్ ఒక టీ కొట్టు ఒక హోటల్ లేకపోతే నీళ్ళు ఆడ చెప్పి చెప్పండి. చాలా బీభర్స్గా ఉంది లేడీస్కి, ముసలి వాళ్ళకి లేడీస్కి. నీళ్ళు దొరకట్లా, తిండి దొరకట్లా, ఏం దొరకట్లా. మొన్న బాగా జరిగినాయి ఇక్కడ గొడవలు. బాగానే జరిగినాయి ఈ కారాల గొడవలు. అది పార్టీల గొడవలా? పార్టీలో ఇంకా ఏముంది అది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇట్లా ఏమీ లేకుండా ఉంటాం ఎట్లా? మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు జనాలు. మేము కాదు, మాకంటే ఇల్లు వాకలు ఉన్నాయి. ఇప్పుడు పొరుగు నుంచి వచ్చిన నువ్వు, నీ పరిస్థితి ఏంది? నీకు నీళ్ళు ఉందా, భోజనం ఉందా చెప్పు. మరి అది ఇబ్బంది. అది మీకైనా పనికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందేగా. కాదు, కోవడం 10 రోజులు ఇబ్బంది. ఏదో పని దొరికిద్దిగా. మీకు ఎంత ఇబ్బంది పడరు? మీరు ఎప్పుడు ఇచ్చారు? మీకు భోజనం ఉందా, నీళ్ళు ఉందా, మంచులు ఉందా, కానీ టీ ఉందా? అది టీ కూడా దొరకట్లేదా మీకు? ఇవాళ ఉందిలే కొద్దిగా టీ. పోలీసులు వస్తున్నారా, తిరుగుతున్నారా? బాగానే తిరుగుతుండ్రు. ఏమని చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్పు,
తేడా ఉంటే కొడతారు అంతే వెళ్ళిపోయినాం. నలుగురు కంటే ఎక్కువ ఉంటే కొడుతున్నారు. అది మ్యాటర్. మరి ఇప్పుడు పాపం ఈ షాపులన్నీ కూడా మార్కెట్ షాపులు అవి మూసేస్తే వాళ్ళందరూ ఆదాయం పోతుందిగా. ఆదాయంగా కులిపోయి మొత్తం పారదింగుతుందిగా. టమాటా మునక్కాయలు పొద్దున కట్ట చూడు ఎన్ని వేసిండు. పారేసుకుంటున్నారా కూరగాయలు? కాలువలు చూడు ఎన్ని ఉన్నాయో. నువ్వేం పని చేస్తావు? హోటల్ పని. మరి హోటల్ కూడా మూసేసారా? మరి ఎట్లా ఎక్కడ తింటున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు? ఇంట్లోనే ఇల్లుందిగా, అంత అన్నం వండుకొని తిని పనుకోవటం. అది మరి 4 రోజులు డబ్బులు ఏముండవుగా? మరి పని చేస్తేగా డబ్బులు. పని చేసి ఎవరిస్తారు? మరి ఇబ్బందేనా? ఇబ్బంది, ఫుల్ ఇబ్బంది. మరి పొద్దున పూట టిఫిన్ చేయడానికన్నా దొరుకుతుందా? ఇవ్వాలి కొద్దిగా, నిన్న ఇవ్వాలి. తర్వాత అయితే టిఫిన్ కానీ ఏమీ లేవు, ఏమి ఉండవు. మంచులు కూడా ఉండవు, మంచులు కూడా దొరకట్లా ముందు. ఒకళ్ళ దాకా ఎందుకంటే మీరు ఎన్నింటికి వచ్చారు? మీకేమైనా ఉండయాలా చెప్పు. మరి అదే పరిస్థితి ఇక్కడ. సరే అయితే ఇది ప్రధానంగా కూడా అనేక మందితో మాట్లాడితే ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా బాధాకరంగా ఉందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమలు కానీ, ఇటువైపు ఇంకోవైపు ఈరోజు వర్షం కూడా పడుతున్నటువంటి పరిస్థితి కానీ, ఆ షాపులు తెరిచినా కూడా ఉదయం 9 గంటల లోపు క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో టీ కాదు కదా, కనీసం మంచినీళ్ళు తాగేటటువంటి పరిస్థితులు అయితే లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కారంపూడి ఏరియాలో కనబడుతుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అనే విధంగా కూడా చెప్తున్నారు. పోలీసులకి సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, కొంచెం ఇదంతా కూడా సడలించాలి, కొంత సమయాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి, 144 సెక్షన్ అమల్లో ఉన్న షాపులు అనేది కనీసం తెరిచేటటువంటి ప్రయత్నం చేయాలి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్. For more videos like this, subscribe Big TV channel.